ఆ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మా హక్కుల్ని మా చట్టాలని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగా ఈరోజు మాకు మా జీవ గుండె లాంటి ప్రధానమైనటువంటి మా ఆయుధం మా 170 యాక్ట్, మా భూ బదలాయింపు చట్టం. ఆ చట్టాన్ని కూడా ఈరోజు నిర్వీర్యం చేయడానికి కుట్ర పన్నుతూ ఈరోజు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మా గిరిజన ప్రాంతంలో కనిపిస్తుంది. ఇటీవల కాలంలో అంటే సుమారుగా 1700 మంది గిరిజనేతరులు కోర్టుని ఆశ్రయించి ఇక్కడ ఉన్నటువంటి మా 170 యాక్ట్ని సడలింపు చేయాలి, సవరణలు చేయాలని చెప్పేసి కోర్టుకి ఎక్కారంటే నిజంగా అని చెప్పేసి అంటారు మీరు. అంటే బాక్సైట్ నిక్షేపాలు ఉన్నటువంటి జర్రిలకొండపై ఒక 10 మంది యువకులు అంటే గుర్తు తెలియని వ్యక్తులు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బాక్సైట్ నమూనాలని తీస్తే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు పట్టుకొని పోలీసు వారికి అప్పచెప్పారు. అంటే పోలీసు వారికి సమాచారం అక్కడ ఉన్నటువంటి 10 మంది యువకులు సమాచారం తీసుకోకుండానే పంపించేశారా? అంటే పోలీసు వారికి అడిగితే మాకు తెలీదు, వాళ్ళు ఎవరో ప్రైవేట్ సంస్థ అని చెప్పేసి మీరు కవర్ చేస్తూ, అంటే మీరు అధికారులుగా మీరు ఏం చేస్తున్నట్టు? అంటే ఒప్పుకోము, ఇది మా పార్టీ స్టాండ్. మీకు ఆ రోజు అడిగాం సూటిగా, మీ విధానం ఏంటి, ఈ బాక్సైట్ పై మీ విధానం ఏంటి అని అడిగాం. ఏ సమాధానం చెప్పరా? అంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి గిరిజనులకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదా? ఆ బాధ్యత లేదా? ఇంత జరుగుతున్నా సరే ఇక్కడ మాకు మా దౌర్భాగ్యం ఏంటంటే మాకు మా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారు ఉన్నారు. ఆ మంత్రి గారు ఎన్నిసార్లు ఎన్ని అర్జీలు ఇచ్చినా, ఎంతమంది వెళ్ళిపోయి ఆవిడ్ని అడిగినా మా హక్కులు పరిరక్షించండి, మా చట్టాలని కాపాడండి అని చెప్పేసి మాట్లాడినా మీరు ఏమి పట్టదు. అసలు కేవలం మీరు డబ్బులు దండుకోవడానికి మాత్రమే మంత్రిగా వ్యవహరిస్తున్నారు తప్ప ఇక్కడ మీకు గిరిజన సంక్షేమం మీద కానీ ఇక్కడ గిరిజన ప్రాంత అభివృద్ధి మీద కానీ మీకు ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను. దానికి ఉదాహరణ, మీరు మంత్రి పదవి చేపట్టిన మొదటి సంతకం, నేను ఏమనాలి మీ గురించి, అసలు ఏమనాలో కూడా అర్థం కాదు, అసలు పదాలు రావట్లేదు. మొదటి సంతకం మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి స్కూల్స్లో ఏఎన్ఎంలని లేకపోతే హెల్త్ అసిస్టెంట్లు నియమిస్తామని చెప్పేసి మొదటి సంతకం అని చెప్పేసి అన్నారు. ఏమ్మా సంజారాణి గారు, మీరు ఆ మాట ఇచ్చి 2 సంవత్సరాలు పూర్తయిపోయింది అంటే గుర్తులేదా? మర్చిపోయారా? అంటే లేదంటే మేము గుర్తు చేసేంత వరకు మీరేం దాని గురించి ఆలోచించరా? ఇది మా దౌర్భాగ్యం. ఇప్పటికైనా సరే కళ్ళు తెరవండి. మాకున్నటువంటి మా హక్కుల చట్టాలని దయచేసి కాలరాయొద్దు. మేము గిరిజనులుగా మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నారు. దాన్ని ఓర్వలేక మీరు మా చట్టాలను నిర్వీర్యం చేయడానికి చూస్తున్నారు. అంతే తప్ప ఇంకేమైనా ఉందా అని అడుగుతున్నాను. కేవలం మీరు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులుగా ఉన్నారు అనే అక్కస్తోనే ఈరోజు మీరు ఇదంతా కూడా చేస్తున్నారు. దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి. అదేవిధంగా మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మా గిరిజన ఆశ్రమాల్లో కానీ ఆశ్రమ పాఠశాలల్లో కానీ గురుకులాల్లో కానీ ఏదో రూపంలో అయితే జ్వరాల బారిన పడి కానీ చనిపోవడం కానీ లేదంటే ఆత్మహత్యలు చేసుకొని చనిపోవడం కానీ జరుగుతుంది. అంటే మీ ఆత్మహత్యలు ఆ పిల్లలు చేసుకుంటున్నారా లేదంటే మీరే ప్రేరేపిస్తున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు కనీసం చిన్నపిల్లలు పసికందులు పిట్టల్లో రాలిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు కనీసం మా విద్యాశాఖ మంత్రి అంతకంటే దరిద్రం. ఆ విద్యాశాఖ మంత్రి గారికి అయితే అసలు మా గిరిజన ప్రాంతం గురించి అసలు ఏమీ పట్టదు. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం. దయచేసి మీరు మాకు ఏం చేయాల్సిన పని లేదు. ఇప్పుడు వరకు మీరు ఏమైనా మా గిరిజన ప్రాంతానికి మీరు ఏమైనా ఉద్ధరించారా? ఏమైనా అభివృద్ధి చేశారా అని అడుగుతున్నా. ఈరోజు అభివృద్ధి చేయకపోగా మాకున్నటువంటి మా చట్టాలని తొంగలో తొక్కడానికి చూస్తారా? ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. మీ మీద ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ.